పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పూలే విగ్రహానికి మంత్రి రామానాయుడు నివాళులర్పించారు. ధర్మారావు ఫౌండేషన్ సేవా కార్యక్రమంలో భాగంగా 50 మంది గీత కార్మికులకు మోకులు, పండ్ల, కూరగాయలు వ్యాపారులకు ఉచితంగా తోపుడు బళ్లు అందజేశారు. దేశ చరిత్రలో బీసీలకు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీదేనన్నారు మంత్రి రామానాయుడు. అలాగే అభివృద్ధి, సంక్షేమం, రాజకీయ అవకాశాలు కల్పించిన తెలుగుదేశం పార్టీకి మాత్రమే బీసీలపై పేటెంట్ హక్కు ఉంటుందన్నారు. స్వతంత్ర సమరయోధుడు, స్ఫూర్తి ప్రదాత మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతిని ఈరోజు మన పాలకులు నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ నాయకులు అత్యంత ఘనంగా నిర్వహించి ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే జ్యోతిరావు పూలే గారు ఆశించినటువంటి సమాజ స్థాపన తెలుగుదేశం పార్టీ ద్వారానే ఆ రోజు నందమూరి తారక రామారావు దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే పర్టికులర్గా బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో మరి బీసీ అంటేనే తెలుగుదేశం అంటేనే బీసీలు అనేటువంటి ఆ బీసీల అభివృద్ధికి, బీసీల సంక్షేమానికి అనుక్షణం కూడా కృషి చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. భవిష్యత్తులో కూడా ఆ యొక్క జ్యోతిరావు పూలే గారి యొక్క మరి ఆయన యొక్క స్ఫూర్తిగా తీసుకుని ఏపీ మంత్రి నారా లోకేష్ కు వీవీఐటీ